నాగసూర్య వాస్తు సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ కొర్రపాటి కాసయ్య నాయుడు, వాస్తు సలహాదారండి. నేను చేస్తున్న ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మీకు నేను చేసే వీడియోలు వెంటనే మీ దగ్గరకు వస్తాయి. ఇవాళ మన టాపిక్ తులసి మొక్క. ఇంటి ఓడలో ఎక్కడ ఉండాలి? తులసి మొక్క ఇవాళ రేపట్లో నేను గమనించిన ఇళ్లలో అన్నింటిలోనూ ప్రధాన గుమ్మద్వారానికి ఎదురుగా లేకపోతే ఇంటి వెనక పెడుతూ ఉన్నారు. కానీ అది ఉండాల్సిన చోట్ల చాలా తక్కువ ప్రదేశాల్లో మాత్రమే ఉన్నది. తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేయడం వలన, దాన్ని తాగడం వలన, దాని యొక్క గాలి పీల్చడం వలన స్త్రీలకు సంభవించే ఋతుదోషాలు, గర్భస్థ దోషాలు తొలగిపోతాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతున్నది. అలాంటప్పుడు ఈ తులసి మొక్కను ఎక్కడ స్థాపించాలి? దీన్ని వాయువులో, మన ఇంటి ఆవరణలో వాయువు దిశలో స్థాపించడం మంచిది. ఎందుకంటే వాయు దిశ యొక్క గ్రహాధిపతి చంద్రుడు. చంద్రగ్రహం యొక్క ఆధిపత్య దేవత లక్ష్మీదేవి. సో తులసి మొక్క లక్ష్మీ కారకత్వం కాబట్టి అక్కడ స్థాపించడం ఉత్తమం. అలా కుదిరిన ప్రదక్షిణలో కుదిరిన సమయంలో వేరొక మార్గం ఉన్నది. అది ఏమిటంటే మరొక శ్రీ దిక్కు అయిన ఆగ్నేయ దిక్కు. ఆగ్నేయ యొక్క దిశాధిపతి గ్రహాధిపతి శుక్రుడు. శుక్రగ్రహం యొక్క ఆధిపతి దేవత పార్వతీదేవి. నవదుర్గా, మహాకాళి, బ్రహ్మ, విష్ణు శివాత్మకము అన్న వేద ప్రమాణ రీత్యా ఆది పరాశక్తి అంశాలే మన పార్వతీదేవి, లక్ష్మీదేవి. కాబట్టి మనము ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది వాయువు. అది కానీ కుదరకపోతే ఆగ్నేయము. నమస్తే.